హాయ్ అండి, నా పేరు నందిని కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు ఒక చికెన్ యమ్మీ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. దాని పేరు ఏంటంటే చికెన్ కుర్మా. ఎగ్జాక్ట్లీ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ ఉంటుందండి. చికెన్ కుర్మా అంటే జీడిపప్పు, బాదం పప్పు అవే వేస్ట్ చేస్తూ ఉంటారండి. అవసరం లేదు, మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే, పల్లి నువ్వులతోటే ఎగ్జాక్ట్లీ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్లో ఉండేలాగా మనం చేసుకోవచ్చు. ఓకేనా అండి, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు దానికి కావాల్సింది ఏంటంటే, నేను 1.5 kg చికెన్ తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. దాన్ని చక్కగా ముక్కలకు కలిపేటట్టు ముక్కలకు చక్కగా కలుపుకోవాలి అండి. తర్వాత ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి దంచి వేసుకొని దాన్ని 1 టేబుల్ స్పూన్ వరకు దాంట్లో వేసేసుకోవాలండి. అది కూడా వేసుకొని చక్కగా కలుపుకొని ఆ తర్వాత కొద్దిగా నూనె వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్, నా కొలత ప్రకారం అయితే నేను 1 టేబుల్ 1 అవర్ నానబెట్టుకోవాలండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ వేసేసుకొని నేను 1/2 గ్లాస్ వాటర్ పోసానండి. ఆ వాటర్ పోసేసుకొని చికెన్ని 75% చికెన్ ఉడికేలాగా దాన్ని మనం ఉడకబెట్టుకోవాలండి. చూసారా, 75% ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకొని వేయించుకోవాలండి. ఆ తర్వాత 3 టీ స్పూన్ల పల్లీలు వేసుకొని కూడా వాటిని కూడా దోరగా వేయించుకోవాలండి. ఆ తర్వాత 3 పెద్ద ఉల్లిపాయలండి, వాటిని కట్ చేసుకొని వేసుకొని అవి కూడా కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలండి. అయితే నేను కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి, ఎందుకంటే ఆనియన్స్ చక్కగా బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలండి. అందుకనేసని నేను 1 టీ స్పూన్ ఆయిల్ వేశాను. ఇప్పుడు గ్రేవీ కోసం ఒక మందంగా ఉన్న గిన్నె తీసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అండి. ఆ తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి అండి. 3 పచ్చిమిరపకాయలు, 1 చిన్న ఉల్లిగడ్డ, కొంచెం పుదీనా వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఆనియన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, అది కూడా వేసుకోవాలి. ముందుగా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవాలండి. అది కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని కలుపుకోవాలి అండి. మసాలా అంతా చక్కగా ఉడికించుకోవాలి. తర్వాత 1 కప్ పెరుగు యాడ్ చేసుకోవాలి అండి. ఆ పెరుగు ఈ మసాలా మిశ్రమం అంతా చక్కగా కలియపెట్టుకొని ఆ పెరుగు ఆ మసాలా మిశ్రమం చక్కగా ఉడకాలండి. అప్పుడే మనకు గ్రేవీ చాలా రుచిగా ఉంటుందండి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలండి. వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ మసాలా మిశ్రమం అంతా ముక్కలకి చక్కగా పట్టేట్టు కలుపుకోవాలి అండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ వరకు మనం మూత పెట్టి చక్కగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత నేను దీంట్లో వేడి నీళ్ళు పోసానండి. ఒక 2 గ్లాసెస్ హాట్ వాటర్ వేసుకోవాలండి. ఆ తర్వాత ఎండు కొబ్బరి, ధనియాలు మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ని కూడా ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి అండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అండి. ఇలా వేసుకొని చక్కగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాక దీన్ని దింపేసేయాలండి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. చూసారా, యమ్మీ యమ్మీ కుర్మా అయిపోయింది. చూసారా, మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకే అండి, బాయ్.